ఇప్పుడు మన దగ్గర ఈ నాటుకోలే కాకుండా మీ దగ్గర బాతులు కూడా ఉన్నాయి. అవునండి. పెద్దవి అమ్ముతారా, పిల్లలు అమ్ముతారా వాటిని? ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే అండి, మనకు నాటుకోడితో పాటు ఈ ప్రొడక్షన్ యూనిట్లో ఖజానా బాతులు అంటారు. ఖజానా బాతులు అంటారు. అవి ఏంటంటే మనకు హంసబాతులు అని కొంతమంది అంటారు, ఖజానా బాతులు అంటారు, తర్వాత కాసులు అంటారు. ఈ బ్రీడ్ కూడా మనము ఉత్పత్తి చేయడం జరుగుతున్నది. అవి సంవత్సరానికి 2 సార్లు గుడ్లు పెడతాయి. ఒక 8 నుంచి 10 గుడ్లు పెడతాయి. అవే ప్రొడక్షన్ తీస్తాయి. అదే గుడ్డు మీద కూర్చొని అవే న్యాచురల్ గా అదే ప్రొడక్షన్ తీస్తుంది. అవి కూడా మేము పెద్దవి కావాలంటే ఎగ్గుకి వచ్చినవి సేల్ చేయడం జరుగుతున్నది. అట్ ద సేమ్ టైం వాటి నుంచి వచ్చిన పిల్లలు కూడా సేల్ చేయడం జరుగుతున్నది. ఇంకొక రకమైన బాతులు ఏంటంటే పలాస బాతులు అంటారు, మనీలా బాతులు అంటారు, మస్కోవి డక్ అంటారు. దానికి ఏంటంటే దానికి గుర్తు ఐడెంటిఫికేషన్ మొక్క మీద ఇట్లా కీరటం లాగా రెడ్ గా వచ్చేస్తుంది, నెత్తి మీద తలపాగా పెట్టినట్టు పింఛం లాగా. ఆ బ్రీడ్ కూడా దాని గొప్పతనం ఏంటంటే 14 నుంచి 16 గుడ్ల వరకు పెడుతుందండి. ఒక ప్రయాణంలో మనకు 4 నుంచి 5 సార్లు ఎగ్ ప్రొడక్షన్ తీస్తుంది. 5 టైమ్స్ ఇస్తుంది. అది మంచిగా అదే గుడ్లు పెట్టుతుంది, కూర్చుంటుంది, మంచి ప్రొడక్షన్ తీస్తుంది. అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్ పెకిన్. ఈ వైట్ పెకిన్ ఎక్కువ ఏంటంటే మనకు మీట్ పర్పస్ లో ఎక్కువ. దీన్ని అమెరికన్ డక్ కూడా అంటారు. కొంతమంది వచ్చేసి మనకు అజ్మీరా డక్ అంటారు. దీన్ని ఇట్లా డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. దీన్ని ముఖ్య భూమిక ఏంటంటే దీన్ని మాంసోత్పత్తి కోసం ఎక్కువ వాడుకోవడం జరుగుతుంది. అతి తొందరగా మాంసోత్పత్తి కావాలి అంటే సెమీ బాయిలర్ టైప్. ఇప్పుడు బాయిలర్ కూడా ఏదైతే 40-45 డేస్ లో మనకు గ్రోత్ వస్తుందో, ఇది మనకు 2.5 నుంచి 3 మంత్స్ లో గ్రోత్ వస్తుంది. డబుల్ టైం 90 డేస్ లో మనకు 2 నుంచి 3.5-4 kgs దాకా కూడా ఇది దీనికి మార్కెట్ అంటే అండి, ఈ బాతుల ఫార్మింగ్ చేయాలని చెప్పి నాకు చాలా మంది నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, మీ సరౌండింగ్ లో బాతు మాంసం వినియోగించే వాళ్ళు ఎంతమంది? మనం ఉన్న మార్కెట్ లో నాటుకోటికి డిమాండ్ ఉందా, బాతులకు డిమాండ్ ఉందా, కందులకు ఉందా, దాన్ని చూసుకొని మనం ఎంత రేడియస్ లో మనం బిజినెస్ చేయగలుగుతాము అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఎప్పుడు కూడా లాంగ్ థింకింగ్ ఉండాలి. అంటే సుదూర ఆలోచన అనేది ఉండాలి. పర్పస్ బాతులు ఉన్నాయన్నారు కదా, సో మనం ఎవరైనా రైతులు పెట్టుకుంటే దానికి మార్కెట్ ఏందన్న అది ఆ మార్కెట్ అనేది నేను అదే చెప్తాను. ఇప్పుడు అంటే సుదూర ఆలోచన ఎప్పుడు వస్తుంది? మనం ఎక్కడున్నాము, మన దగ్గరలో దాబాలు ఉన్నాయా, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ ఏంది, అది అనేది మనకు ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి. అక్కడ బాతు మాంసం వినియోగదారులు ఉన్నారంటే బాతులు పెంచుకుంటే మంచిది. మన దగ్గర ఎక్కడ ఎక్స్క్లూజివ్ బాతు ఫాములు లేవండి. ఇప్పుడు ఉన్న దాంట్లో నా దగ్గరనే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లలో అంతో ఎంతో నా దగ్గరనే కొంచెం ఎక్కువ మోతాదులో ప్రొడక్షన్ అనేది చేయడం జరిగింది. నేను ఎందుకు చేయగలుగుతున్నా అంటే నాకు హైదరాబాద్ దగ్గర ఉంది.